నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్. సో నా దగ్గరికి అంగం స్తంభించినప్పుడు అంగం వంకరగా ఉంది అంటే పెరోనిస్ డిసీజ్ అంటాం దీన్ని. సో దీనికోసం ట్రీట్మెంట్ కంటూ వస్తూ ఉంటారు. యూజువలీ పెరోనిస్ అంటే వంకరగా ఉండే అంగం అంటాము. అసలు అంగము వంకరగా ఎందుకు అవుతుంది? బేసికలీ అది ఒకవైపు రక్తం గట్టకట్టడమో లేకపోతే అక్కడ ఉండే ఆ స్మూత్ మజిల్స్ ఏమవుతాయంటే ట్రామా వల్ల అంటే ఎప్పుడైనా దానికి దెబ్బ తగలడం కావచ్చు, అంటే హై సెక్షువల్ యాక్ట్కి వెళ్ళినప్పుడు ఆ మజిల్స్ ఇబ్బంది పడటం కావచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఆ మజిల్స్ ఒకదానికొకటి అంటుకుపోయి ఫైబ్రోసిస్ అనే ప్రాసెస్ ద్వారా అక్కడ ఒక చిన్న గడ్డలాగా ట్రామాటిక్ గడ్డలాగా ఏర్పడుతుంది. ఒక స్కార్ లోపల, తెలియని స్కార్ లోపల ఏర్పడుతుంది. ఆ స్కార్ ఏమవుతుంది, రక్త ప్రసరణ తగ్గిపోయి అంగము స్తంభించినప్పుడు అక్కడ వరకు స్తంభించకుండా మిగతా భాగం స్తంభించినప్పుడు అంగం వంకరగా కనిపిస్తుంది. సో దీన్నే పెరోనిస్ డిసీజ్ అంటాం. యూజువలీ పెరోనిస్ అంగస్తంభన బాగానే ఉంటుంది, అంటే అంగం గట్టి పడుతుంది. ఒక్కొక్కసారి పెయిన్ కూడా వస్తుంది. ఈ ఏదైతే ఆ భాగం ఫైబ్రోటిక్ భాగము అక్కడ కాల్షియం డిపాజిట్స్ కూడా ఏర్పడతాయి. సో దీనికి ఏంటంటే అంగం స్తంభించినప్పుడు పెయిన్ వస్తుంది. సో ఈ పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళ సెక్షువల్ యాక్ట్ కొనసాగించలేరు. ఈవెన్ కొంతమంది ఏంటంటే ఫిమేల్ పార్ట్నర్ ఇబ్బంది పడుతుంటది. ఈ మేల్ పార్ట్నర్ పెరోనిస్తో సెక్స్ చేయగలిగినా కానీ ఈ వంకరగా ఉండడం వల్ల ఫిమేల్ పార్ట్నర్ ఇబ్బంది పడుతుంటారు. సో ఇవన్నీ పెరోనిస్ డిసీజ్లో ఇబ్బంది అనమాట. పెరోనిస్ పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే ఆ వంకరతనంతో పాటు అంగస్తంభన లోపాలు కూడా వస్తాయి. అండ్ వాళ్ళు కూడా సెక్షువల్ ఎంజాయ్మెంట్ ఉండదు. సో దీనికి ఏంటి అంటే యూజువలీ పెరోనిస్కి మనం టాబ్లెట్స్ పెట్టడం కానీ, ఇంజెక్షన్ పెట్టడం కానీ, ఈవెన్ పెన్నియల్ ఇంప్లాంట్స్ కూడా మనం చేస్తూ ఉంటాం. బట్ యూజువలీ ఫస్ట్ స్టార్టింగ్ దీనికి ఇంప్రూవ్మెంట్ కోసము ఈ షాక్ వేవ్ థెరపీ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ ట్రాన్స్లోనిన్ ఇంజెక్షన్స్ అంటాము ఆ ఫైబ్రోసిస్కి దాన్ని కరిగించడానికి. బట్ అంగానికి ఇట్లాంటి సెన్సిటివ్ ట్రీట్మెంట్స్ ఏమవుతుంది అంటే వాళ్ళు సైకలాజికల్గా ఇబ్బంది పడి వాళ్ళు వద్దు అంటారు. బట్ దానికన్నా ఇంకాటివి ఏంటివి అంటే ఈవెన్ పిఆర్పి థెరపీస్ కూడా ఇస్తారు. బట్ ఇట్స్ నాట్ దట్ ఎఫెక్టివ్. అండ్ ఈవెన్ మనకు పెన్నియల్ ఇంప్లాంట్స్ అంటాం. చిన్న ఏజ్లో పెన్నియల్ ఇంప్లాంట్స్ కానీ, ఈవెన్ ఏజ్డ్ వాళ్ళలో పెన్నియల్ ఇంప్లాంట్స్ కానీ ఇది ఒక ఆపరేషన్ పద్ధతి. సో పెన్నియల్ ఇంప్లాంట్స్ అంతగా ప్రిఫర్ చెయ్యరు. ఇది చేస్తే మళ్ళీ దానికి తగ్గ కాంప్లికేషన్స్ ఉంటాయని అంతగా ప్రిఫర్ చెయ్యరు. సో ఈజీగా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు ఇంప్రూవ్మెంట్ వచ్చే పద్ధతి ఏంటి అంటే ఈ షాక్ వేవ్. ఈ లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాం. అంగానికి ఇది పైన మసాజింగ్ టెక్నిక్ లాగా చేయడం అనేది జరుగుతుంది. దాంతో మనకు ఈ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి కొద్దిగా ఈ డీవియేషన్స్ అనేటివి తగ్గుతాయి. అలాని చాలా స్ట్రైట్ అయిపోతుంది, ముందులాగా అయిపోతుంది అని కాదు. ఇవి అంతా ఏంటి అంటే మన టైమింగ్, వాళ్ళకి ఎంత కాలం నుంచి ఈ అంగ డీవియేషన్ అయి ఉన్నది, ఆ వంకర ఎంత ఉంది, దీన్ని బట్టి వాళ్ళకి క్యూర్ అనేది జరుగుతుంది. ఇది ఎందుకంటే ఇది వెరీ న్యాచురల్ వే టు ఇంప్రూవ్ ద బ్లడ్ సర్క్యులేషన్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ కాల్షియం డిపాజిట్స్లో అన్ని కరిగి వెరీ స్ట్రైట్ అయిపోవడం అనేది జరగదు. బట్ ఈ పెరోనిస్ డిసీజ్కి మనము ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేసినా కానీ, డాక్టర్స్ అండ్ సెక్షువాలజీ ఎక్స్పర్ట్స్ని అడిగినా కానీ షాక్ వేవ్ థెరపీ వన్ ఆఫ్ ద బెస్ట్ థెరపీ. ఇదే ప్రిఫర్ చేస్తారు పెరోనిస్కి. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంప్రూవ్మెంట్ అనేది ఇస్తుంది. సో నేను క్లారిటీ ఇవ్వటం ఏంటి అంటే ఇది వెరీ స్ట్రేట్ అయిపోవడం అనేది జరగదు. కొంతమందిలో అవుతుంది, ఎందుకంటే ఆ డిసీజ్ వెరీ ఎర్లీగా వచ్చారనుకోండి ఈజీగా అయిపోతుంది. బట్ వాళ్ళకి ఆ గడ్డ ఏర్పడి దానికి కాల్షియం డిపాజిట్స్ ఏర్పడిపోతే కొద్దిగా ఎక్కువ షాక్ వేవ్ థెరపీస్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ వెరీ స్ట్రైట్గా రాదు. బట్ ఇంప్రూవ్మెంట్స్ ఏముంటాయి అంటే వాళ్ళ ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి, సెక్షువల్ యాక్ట్ ఇంప్రూవ్ అవుతుంది, పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇతనికి కూడా ఏంటి అంటే కొద్ది గొప్ప స్ట్రైట్ అయినట్టు అనిపిస్తుంది కానీ వెరీ స్ట్రైట్ కాదు. బట్ పెరోనిస్కి షాక్ వేవ్ థెరపీ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఎఫెక్టివ్ మెథడ్. సో దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.